హలో ఎవ్రీవన్, ఇవాళ నేను మీతోటి ఒక టిప్ షేర్ చేసుకోబోతున్నానండి. జనరల్గా మనం జర్నీస్కి అలా వెళ్తూ ఉంటాము. అలా వెళ్ళినప్పుడు మన ఇంట్లో ఉన్న కొన్ని చెట్లకి వాటర్ అనేవి అందవు. అవి కంప్లీట్గా డ్రై అయిపోతూ ఉంటాయి ఊరు నుంచి వచ్చేసరికి. అలాంటప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి. ఇక్కడ నేను మనీ ప్లాంట్ అండ్ తులసి ప్లాంట్కి చూపిస్తున్నాను చూడండి. ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా సన్నగా నేర్పుకోవాలి. బోత్ ఎండ్స్లో ఒక ఎండ్ వాటర్లో ఉండాలి, ఒక ఎండ్ వాటర్లో ఉండాలి. మేక్ ష్యూర్ ఆ కాటన్ క్లాత్ అనేది తడపాలి ముందు మనం. ఇక్కడ నేను తులసి ప్లాంట్కి బిఫోర్ నైటే చూశాను చూడండి, అసలు ఇది వర్క్ అవుతుందా లేదా అని. చూడండి, కొంచెం వాటర్ అది పీల్ చేసుకుంది. సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనం ఊరు నుంచి వచ్చిన తర్వాత కూడా ప్లాంట్స్ అనేవి హైడ్రేటెడ్గా ఉంటాయి. ఈ క్లిప్పింగ్ ఆఫ్టర్ 4 days తర్వాత చూడండి, వాటర్ మెల్లిమెల్లిగా అది తీసుకుంది, ఎంత కావాలో అంత తీసేసుకుంది. సో ఇలా చేయడం వల్ల ప్లాంట్స్ ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంటాయి. చూడండి, తడి వెట్ కంటెంట్ ఉంది ఆ సాయిల్లో కూడా అంతా. ఇక్కడ తులసి కోటలో కూడా చూపిస్తున్నాను చూడండి. ఇది ఎక్కువ ఎండకు ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ ఎక్కువ క్లాత్